డే స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ ఎకానమీ. ఈ వీడియోలో హెచ్సిఎఫ్ యొక్క బేసిక్ ట్రిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే హెచ్సిఎఫ్ అనేటువంటిది మనం కనుక్కోవడానికి ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ కారణాంకాలు మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం తెలుగులో గరిష్ట సామాన్య కారకం అని, లేదంటే గరిష్ట సామాన్య భాజకం అని తెలుగులో పిలవటం జరుగుతుంది. సో ముందు మనం జనరల్గా హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. దెన్ ఆ తర్వాత బెస్ట్ ట్రిక్ యూస్ చేసుకుని హెచ్సిఎఫ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో జనరల్గా క్వశ్చన్స్ చూసినట్లయితే 6, 8, 18, 21, 39, 75, 90, 130, 11, 13, 17, 22. సో 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 4 క్వశ్చన్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇచ్చినటువంటి వాల్యూస్తో ఈక్వల్గానైనా ఉంటుంది, లేదంటే తక్కువగానైనా ఉంటుంది. ఓకేనా? హెచ్సిఎఫ్ అనేటువంటిది ఇచ్చినటువంటి వాల్యూస్కి సమానంగా ఉంటుంది, లేదా వాటికంటే తక్కువగానే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో మనం హెచ్సిఎఫ్ని జనరల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసుకుని సాల్వ్ చేద్దాం. సో 6, 8 అనే వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేస్తారో చూడండి. 6, 8 అనేటువంటి నెంబర్ కదా మనం తీసుకుంటున్నాం. 6, 8. సో దీనికి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా 6ని మనం తీసుకుని ఈ 6కి ప్రైమ్ నెంబర్స్తో డివిజన్ అనేటువంటిది చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేయాలి? 2 కనుక చూసినట్లయితే 2 అనేటువంటిది 6ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ మనకి ఏం మిగిలింది? 3 మిగిలింది. సో 3 అనేటువంటిది చూసినట్లయితే 3కి 3 తీసుకున్నట్లయితే 3 అనేటువంటి 3ని 1 టైం మాత్రమే డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ అయితే ఇంకా ఏమీ లేవు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు 8 తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు 8 తీసుకోండి. సేమ్ మళ్ళీ 8లో 2 అనేటువంటిది 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. దెన్ అట్లానే మళ్ళీ 4ని 2 అనేటువంటిది 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. దెన్ ఫైనల్గా మళ్ళీ 2 అనేటువంటిది 2ని 1 టైం డివైడ్ చేస్తుంది. ఈ విధంగా 1 వచ్చే వరకు కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ 6 తీసుకున్నాం, దెన్ అట్లానే 8 తీసుకున్నాం. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎట్లా తీసుకుంటామో చూడండి. సో ముందు వీటి యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడేమో 6 అండ్ ఇక్కడేమో 8. ముందుగా 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి తీసుకున్నాం మనం చూడండి. ఇక్కడ 2, 3 అండ్ 1 ఏమేమి ఉన్నాయి? 2 ఇంటూ 3 ఇంటూ 1. ఓకేనా? దెన్ అలానే 8 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి. ఇక్కడ మీరు 8కి ఏమేమి ఉన్నాయి? 2, 2, 2 అండ్ 1. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1. సో దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు గమనించండి. సో 2 ఇంటూ 3 ఇంటూ 1ని నేను 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 1 పవర్ 1. సో 1 అనేటువంటిది మనం రాయకపోయినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఎట్లా రాసుకోవచ్చు? 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1గా రాసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1. సో మనం 8ని ఎలా రాసుకోవచ్చు? 2 ఫస్ట్ నేను ఏం చేయాలి? 2 తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇదే 2 ఇక్కడ ఎన్నిసార్లు ఉంది చూడండి. 1, 2, 3 అంటే 3 టైమ్స్ అనేటువంటిది 2 ఉంది కాబట్టి 2 పవర్ హోల్ క్యూబ్ అనమాట. సో 2 పవర్ హోల్ క్యూబ్. ఓకేనా? సో 2 పవర్ హోల్ క్యూబ్ అనేటువంటిది వచ్చింది. అంటే దీన్ని మొత్తం ఎలా రాసుకోవచ్చు నేను? 2 పవర్ హోల్ క్యూబ్, దెన్ అలానే ఇంటూ 1 అనేటువంటిది రాయకపోయినా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీటిని పక్కన పెట్టేసేసి వీటిలో సింపుల్గా ఎట్లా రాసుకున్నాం కదా. సో హెచ్సిఎఫ్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని తీసుకున్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఉంది. ఓకేనా? దాన్ని ఇక్కడ వచ్చేసేసి 2 క్యూబ్ అనేటువంటిది ఉంది. సో జనరల్గా మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ 2 ఉంది, దెన్ అట్లానే ఇక్కడ 2 ఉంది. సో 3 అనేటువంటిది ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ 3 అనేటువంటిది లేదు. సో మనం డైరెక్ట్గా ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ 2 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? 2 మాత్రమే నేను తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే లోయెస్ట్ పవర్ వాల్యూని మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడేమో 2 క్యూబ్ ఉంది, ఇక్కడేమో 2 పవర్ 1 ఉంది. సో 2 పవర్ 1 అని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో 2 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటి? మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 పవర్ 1 అంటే 2నే. ఓకే, సో 2 పవర్ 1 అంటే 2నే. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ 2 అనేటువంటిది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. దేని హెచ్సిఎఫ్? 6, 8 యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 2. ఓకేనా? సో మనం
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ విధంగా హెచ్సిఎఫ్ని అయితే సాల్వ్ చేస్తాం. సో మన ఎగ్జామ్లో కూడా ఇంత చేసి ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ సాల్వ్ చేసినట్లయితే టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా, ఏదో మన చిన్న బేసిక్ మ్యాథ్స్ కోసం ఏదో థర్డ్ గ్రేడో ఫోర్త్ గ్రేడో లేదంటే 5th 6th క్లాస్లో యూజ్ అవుతుందేమో, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ అనేటువంటి మనం చేయడం టైం వేస్ట్ అనమాట. సో జనరల్గా మనకి టైంకి షార్ట్ కట్ అనేది గుర్తు రాకపోతే అది వేరే విషయం, అప్పుడు తప్పదు కాబట్టి తెలిసింది చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి, దీనికంటే కూడా సింపులెస్ట్గా ఉండే ట్రిక్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు నేను చాలా సింపుల్గా మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్ 2,8 యొక్క హెచ్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. సో నేనేం చెప్పాను, జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుని దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుని ఆ ఫ్యాక్టర్స్ నుంచి కామన్గా ఉన్నటువంటి వాల్యూ, అందులో లీస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో వాటిని చూసుకుని తీసుకోవాలి. సో ఇక్కడ కామన్గా ఓన్లీ 2 మాత్రమే ఉంది, దాని యొక్క పవర్ 1 ఉన్నటువంటిది లీస్ట్ కాబట్టి 2 × 1 ఈజ్ నథింగ్ బట్ 2. సో హెచ్సిఎఫ్ 2 దీనికి 6,8. సో ఇక్కడ మీరు గమనించండి ఎట్లా వస్తుందో. సో ముందు నువ్వేం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలండి. ఇట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది నాకు 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, వచ్చినటువంటి డిఫరెన్స్ అనేటువంటిది ఈ రెండింటిని డివిజన్ చేస్తుందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో 6 అనేటువంటిది దాన్ని 2 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 2 అనేటువంటిది 8ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా 2 అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది, అంటే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఇంత స్టోరీ రాసే దానికంటే కూడా డైరెక్ట్గా మనం ఇక్కడ ఫాలో అప్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే 18, 21, 39. సో లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో మరి అబ్జర్వ్ చేయండి. 18కి 21కి డిఫరెన్స్ ఎంత అండి, 18కి 21కి డిఫరెన్స్ చూసినట్లయితే 3. ఓకేనా, 3. దెన్ అట్లానే 21 నుంచి 39 కనుక మీరు డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9. సో టోటల్గా ఏమవుతుంది, నాకు 18 అవుతుంది. ఓకేనా, సో అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమో 3 ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమో 18 ఉంది. సో ఈ ఉన్నటువంటి వాల్యూస్ మొత్తంలో వచ్చినటువంటి డిఫరెన్స్లో ఏ డిఫరెన్స్ అయితే లీస్ట్గా ఉంటుందో, అంటే తక్కువ డిఫరెన్స్ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 3,18లో 3 అనేటువంటిది మనకి చిన్న వాల్యూ. సో దీన్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, దెన్ ఇప్పుడు ఈ 3ని యూజ్ చేసుకుని ఏం చేయాలి, ఈ 3 అనేటువంటిది వీటన్నిటిలో కామన్గా డివైడ్ చేస్తుందా లేదా చూసుకోవాలి. ఓకేనా, సో 3 అనేటువంటిది 18ని డివైడ్ చేస్తుందా లేదా. సో 18ని 3 times డివైడ్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ 3 అనేటువంటిది 21ని డివైడ్ చేస్తుంది అంటే ఎస్ 7 times డివైడ్ చేస్తుంది. వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ 3 అనేటువంటిది 39ని డివైడ్ చేస్తుంది అంటే ఎస్ 13 times అనేటువంటిది డివైడ్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్, మన హెచ్సిఎఫ్ ఎంతండి, 3. 3 అనేటువంటిది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూసిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఈ స్టోరీ అంతా రాసే పని లేకుండా డైరెక్ట్గా మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 75, 90, 130. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను డిఫరెన్స్ తీసుకోవాలి. సో డిఫరెన్స్ చూడండి, 75 నుంచి 90కి మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత, 15. ఓకేనా, దెన్ నెక్స్ట్ 90 నుంచి 130కి మనకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత గమనించండి. సో 90 నుంచి 130 ఎంత, 40. ఓకేనా, సో ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో లీస్ట్గా ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడేమో 15, ఇక్కడేమో 40. సో నేను 15ని డిఫరెన్స్గా తీసుకున్నాను. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, 15 అనేటువంటిది ఈ మూడింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా. ఎగ్జాక్ట్గా డివైడ్ చేయటం అంటే రిమైండర్ అనేటువంటిది 0 అవ్వాలి, అంటే ఏది మిగలకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసినట్లయితే 15 అనే దాని యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. సార్ చూడండి, 15 అనేది 75ని డివైడ్ చేస్తుందా, ఎస్ చేస్తుంది 5 times. 15 5 times 75. దెన్ నెక్స్ట్ 15 అనేటువంటిది 19ని డివైడ్ చేస్తుందా, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు, 90 అనేది 6 times. ఓకేనా, సో ఇది ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది మనకి, ఇక్కడ 15 అనేటువంటిది 5 times డివైడ్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసేసి 6 times డివైడ్ అయితే చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 130 అనేటువంటి దాన్ని 15 అనేటువంటిది డివైడ్ చేయదు. ఓకేనా, ఈ డివైడ్ చేయలేదు. 135 మాత్రమే 15 అనేటువంటి డివైడ్ చేస్తుంది. సో 135 అయితే 15లో డివిజిబుల్ అవుతుంది. సో 130 ఉంది కాబట్టి 15లో డివిజిబుల్ కాదు. సో వాట్, మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని
మనం ఏ విధంగా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా అయితే ఏం చేసేవాళ్ళం, డిఫరెన్స్ చూసుకునేవాళ్ళం, అందులో లీస్ట్ డిఫరెన్స్ ఏముందో ఆ నెంబర్ తీసుకునేవాళ్ళం. ఆ నెంబర్ అనేటువంటిది రిమైనింగ్ వాల్యూస్లో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే డైరెక్ట్గా ఆ నెంబర్ హెచ్సిఎఫ్ అని చేసేది ఇప్పటి వరకు. బట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో రెండిట్లో మాత్రమే అది తీసుకున్నటువంటి లీస్ట్ డిఫరెన్స్ రెండింటిని మాత్రమే క్యాన్సిల్ చేయగలుగుతుంది, థర్డ్ నెంబర్ని క్యాన్సిల్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి 15కి ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 15ని లో యొక్క మల్టిపుల్స్ అనమాట. దట్ మీన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటంటే 15 into 1 ఏమవుతుంది? 15 అంటే 15 ఒకట్ల 15. సో దట్ మీన్స్ ఏంటి? 15 అనేటువంటిది ఫ్యాక్టరీ అవుతుంది, దెన్ ఆ తర్వాత 1 కూడా ఫ్యాక్టరీ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు? 3 into 5 లేదా 5 into 3. ఓకేనా? 15 ఆల్రెడీ తీసేసాను కాబట్టి ఇప్పుడు చూడండి 5 into 3. సో 5 అనేటువంటిది ఫ్యాక్టరీ అవుతుంది, 3 అనేటువంటిది కూడా ఫ్యాక్టరీ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు మల్టిప్లై అవడం వల్ల 15 అవుతుంది కాబట్టి. దెన్ నెక్స్ట్ ఎట్లా చేయొచ్చు 15ని? 5 into 3 ఆర్ 3 into 5. దెన్ నెక్స్ట్ ఇంకా ఏం చేసాం? 15 into 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 15 అనేటువంటిది పోలేదు కాబట్టి వీటిలో, సో 15తో అవసరం లేదు. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిలో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో పెద్ద నెంబర్ ఏంటి? 5. సో ఈ 5 అనేటువంటిది 15 నెంబర్లో ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి ఫ్యాక్టర్ అనమాట. సో 5 3s are 15 కాబట్టి సో నేను 5 నుంచి నేను తీసుకుంటున్నాను. సో సపోజ్ ఇప్పుడు 5 నుంచి మనం మళ్ళీ దీన్ని ఒకసారి చూద్దాం. ఏంటి? 5 అనేటువంటి 75లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 అనేది 90లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకి? 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 5 అనేటువంటిది 130లో క్యాన్సిల్ చేస్తుందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీగా క్యాన్సిల్ అనేటువంటిది చేస్తుంది. ఎన్నిసార్లు? 26 టైమ్స్ మనకి 5 అనేటువంటిది 130ని క్యాన్సిల్ చేస్తుంది. ఏంటది? 5. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే 5 అనేటువంటిది మనకి హెచ్సిఎఫ్గా ఉంటుంది. ఓకేనా? సో 5 అనేటువంటిది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, యూ గాట్ ఇట్? యా. మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఏం చేసాం? ఫస్ట్ ఈ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం, డిఫరెన్స్లో లీస్ట్ వాల్యూ తీసుకున్నాం, ఆ లీస్ట్ వాల్యూతో ఈ 3 డివైడ్ అవుతాయో లేదో మనం వెరిఫై చేసాం. సో డివైడ్ అయితేనేమో డైరెక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది. వన్స్ ఒకవేళ డివైడ్ అవ్వకపోతే దాని యొక్క ఫ్యాక్టర్స్ని మనం తీసుకున్నాం. ఫ్యాక్టర్స్లో కూడా పెద్ద నెంబర్ నుంచి కింద నెంబర్ వరకు మనం వర్స్ని ఏం చేసుకుంటూ పోవాలి, వీటిని ఒకసారి వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో డైరెక్ట్గా నాకు 5లోనే ఈ 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నాకు హెచ్సిఎఫ్ అనేటువంటిది 5 అయింది. ఓకేనా? క్లియర్. దెన్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 11, 13, 17, 22. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ కనుక మీరు గమనించినట్లయితే ఏంటి? 2 అనేటువంటిది డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించినట్లయితే ఏముంది? 4 అనేటువంటిది డిఫరెన్స్గా ఉంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కనుక డిఫరెన్స్ గమనించినట్లయితే 17 నుంచి 22కి 5 అనేటువంటి డిఫరెన్స్గా ఉంది. అయితే మీరు ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 11 కానీ 13 కానీ అలానే 17 కానీ ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఓకేనా? 13 కానీ 17 కానీ 11 కానీ ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. సో మీరు గమనించండి, ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా వేరే ఏ నెంబర్తోనూ డివిజన్ అయితే అవ్వవు. అంటే జస్ట్ అవి అవేవి రెండే అయితే 1తో డివైడ్ అవుతుంది, లేదంటే ఏ ప్రైమ్ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్తో డివైడ్ అవుతుంది. సో దట్ మీనింగ్ ఏంటి? సో 11 అనేటువంటిది ఏ నెంబర్తో డివైడ్ అవ్వదు. ఒక 11 అనేటువంటిది 11 అనే నెంబర్తోనూ లేదా 1 అనే నెంబర్తో మాత్రమే డివైడ్ అవుతుంది. అట్లానే 13 అనేటువంటిది అయితే 13తో డివైడ్ అవుతుంది లేదా 1తో డివైడ్ అవుతుంది. లేదా 17 అనేటువంటిది అయితే 17తో డివైడ్ అవుతుంది లేదా 1తో డివైడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ అనేటువంటిది 1 అవుతుంది. డైరెక్ట్గా మన ఆన్సర్ అనేటువంటిది 1 అవుతుంది. సో ఈ 1 వచ్చేసేసి మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఎందుకు 1 మనకి హెచ్సిఎఫ్ అవుతుందయ్యా అంటే ఎప్పుడైనా కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తే ప్రైమ్ నెంబర్స్ వేరే 8తో డివైడ్ అవ్వవు, కేవలం 1 అనేటువంటిది మాత్రమే వీటన్నిటిని కామన్గా డివైడ్ చేసే నెంబర్. ఇప్పుడు చూడండి, 11/1 చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, 11 టైమ్స్. 13/1 చేయొచ్చా? చేయొచ్చు, 13 టైమ్స్ 1 అనమాట. సో 17/1 అంటే 17, 22/1 అంటే 22. సో ఈ విధంగా 1 అనేటువంటిది మనకున్నటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో రిమైనింగ్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా మీకు హెచ్సిఎఫ్ అనేటువంటిది పాసిబుల్ అవ్వదు ఇన్ ప్రైమ్ నెంబర్స్. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఓకేనా? సో ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ని సింపుల్గా సాల్వ్ అయితే చేయొచ్చు. సో పెద్ద పెద్ద క్వశ్చన్స్ని చేసే విధానం కాకుండా చాలా సింపుల్ ట్రిక్స్తో మనం ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇంకా వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే ఇంకా ఫాస్ట్గా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది.
ఓకేనా? ఎస్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. దెన్ అదేవిధంగా ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.